జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాదయాత్రలకు కేంద్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వైఎస్ఆర్ టీపీ నుంచి అధినేత్రి షర్మిలలు పాదయాత్ర చేస్తున్నారు. దేవరుప్పుల మండలంలో పాదయాత్ర కొనసాగుతోంది. అలాగే సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో పాదయాత్ర ప్రారంభించారు. గ్రామీణ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలో సందడి నెలకొన్న నేపథ్యంలో చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అందిస్తారు. పాదయాత్రల కేంద్రంగా మారిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి అనేటువంటి అంశం కూడా రాజకీయంగా చర్చ కొనసాగుతుంది. పాలకుర్తి నియోజకవర్గం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధించినటువంటి నియోజకవర్గం, ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్ర కొనసాగిస్తుంది. దేవరప్పుల మండలంలో వీళ్ళ పాదయాత్ర కొనసాగుతుంది. నిన్న సిఐటియుకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు అత్యధిక సంఖ్యలో భారీ ఎత్తున ఊరేగింపుతోటి, భారీగా ర్యాలీతోటి గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర కొనసాగింది. మొత్తంగా చూసినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారం నుండి తన పాదయాత్రను ప్రారంభించిన తర్వాత, అదేవిధంగా గతంలో కొద్ది రోజుల క్రితం వైఎస్ షర్మిల ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతున్నటువంటి క్రమం లోపల జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల బ్రేక్ పడినప్పటికీ మళ్ళీ అదే చోటు నుండి గూడూరు మండల కేంద్రం నుండి ఆమె పాదయాత్ర ప్రారంభించింది. ఆ పాదయాత్ర మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. అటు వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకరికొకరు పాదయాత్రలు కొనసాగిస్తున్నారు. ఈరోజు మాత్రం ఈ రెండు పాదయాత్రలు పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల మండల కేంద్రంలో కొనసాగడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిపోయింది. మొత్తంగా పాదయాత్రలకు కేంద్రంగా ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం మారిపోయిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.